హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారిక టాక్స్. నేను మీ అర్జున్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను. నాకు కాలేజ్ సీట్ వచ్చింది. చాలా పెద్ద కాలేజ్ సీట్ వచ్చింది. Thank you, Chintu. ఇది డాడీ బర్త్డేకి ముందు రోజు వీడియో. నేను నా గిఫ్ట్ ఈరోజే చేశాను. ఈరోజు మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాము, వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు మమ్మీ డాడీ ఓటు కూడా వేశారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత చిన్నగా బయలుదేరాం. లగేజ్ అంతా ప్యాక్ చేసి వేసుకున్నాం. మీకు చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. మేము ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాం. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాం వైజాగ్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. డాడీ బర్త్డే రోజు చాలా ప్లాన్ చేసుకున్నాం. అయిపోయిందా అప్పుడే సరిగా కాదు. ఇంకా ఈ టూర్ ప్లాన్ అయితే 1 month నుంచి చేసుకుంటూ ఉన్నాము. మధ్యలో అక్క కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలా టెన్షన్ పడ్డాం. ట్రిప్ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో అని. ఫైనల్లీ వెళ్తున్నాం. అక్కకి ఆ రోజే సీట్ వచ్చింది. ఫీ పేమెంట్ కూడా చేసేసాం. అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4 o'clockకి బయలుదేరాం. చాలా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా మధ్యలో పానీపూరి కనిపించింది. అందరం కలిసి పానీపూరి తినడానికి వచ్చాం. మేము నలుగురం కలిసి పానీపూరి తిన్నాం. ఇదే ఫస్ట్ టైం. మేము తింటూ ఉంటాం కానీ ఎవరొకరు మిస్ అవుతూ ఉంటారు. ఫస్ట్ టైం నలుగురం కలిసి తింటున్నాం. అదొక న్యూ ఎక్స్పీరియన్స్ని చేసాం. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఎలా తింటారు పానీపూరి? ఇంకా పానీపూరి తిని కొన్ని స్నాక్స్ కూడా కొనుక్కున్నాం. ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఇంకా విజయవాడకి రీచ్ అయ్యాం. అమ్మమ్మ కూడా వస్తారు అని చెప్పారు. ఇంకా గుంటూరులో అన్నారు. ఇంకా ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం మా అమ్మ కోసం. పార్కులోకి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. అప్పుడు టైం 8:30 అవుతుంది. ఇక్కడ ఈ ముంత మసాలా ఉంటే నేను మమ్మీ డాడీ తీసుకున్నాం. అక్కకి వద్దు అని చెప్పింది. ఈలోపు అమ్మమ్మ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ అయ్యాం విజయవాడ నుంచి. కొంచెం దూరం రాగానే డిన్నర్ కోసం ఇక్కడ ఆగాం. ఈ రెస్టారెంట్ ఎయిర్ప్లేన్ లాగా పెట్టారు. వెళ్దాం పడండి, లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల రేట్లు కూడా ఎయిర్ప్లేన్ టికెట్లు లాగే ఉన్నాయి. ఇంకా అందరం చిన్నగా లోపలికి వెళ్ళాం. ఇంకా అలా ఎక్కుతుంటే నిజంగా ప్లేన్ ఎక్కినట్టు ఫీలింగ్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మెనూ కార్డ్ ఇవ్వటానికి చాలా టైం తీసుకున్నారు. ఇంకా ఆర్డర్ తీసుకోవటానికి కూడా చాలా టైం తీసుకున్నారు. మేము ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళు వచ్చే లోపల కొన్ని పింగ్స్ అలా తీసుకున్నాం. ఎంతసేపటికి రాలేదు, చాలా వెయిట్ చేసాం. ఫ్రెండ్స్, మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇంకా డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇదేంటో తెలుసా మీకు? అన్నవరం కొండ. స్వామివారి నామాలు లైటింగ్ అలా కనిపిస్తున్నాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్కి మనం వైజాగ్ రీచ్ అయిపోయాం. చుట్టూ చెట్లతో వైజాగ్ చాలా బాగా అనిపించింది. ఇంకా హోటల్లోకి వచ్చేసాం. ఇంకా ఇదే హోటల్లో మనం ఉండేపోయేది. నేను డాడీ పైకి వెళ్ళి రూమ్ బుక్ చేశాం. ఇంకా అక్క ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. ఇదే మనం తీసుకున్న రూమ్. విండో నుంచి బయటికి చూస్తే ఇలా ఉంది. ఇక్కడ దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, అదే కైలాసగిరి. అక్కడ అలా రాసి ఉంది. ఇక్కడ వీడియోలో మనకు సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా సన్ రైజ్ అవుతూ ఉంది. మార్నింగ్ అవి చాలా బాగుంది. ఇంకా ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 3000.
ఇంకా మాకు రూమ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ రూమ్ బుకింగ్ కోసం వైజాగ్లో తిరగాల్సిన ప్లేసెస్ కోసం డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ హెల్ప్ చేశారు. ఇది మన రూమ్ వ్యూ. ఒక టీవీ ఇచ్చారు, అక్కడ బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్ కూడా ఉంది. ఇంక ఈ బెడ్ అయితే చాలా నచ్చింది మాకు. పడుకోగానే కిందకి వెళ్తుంది. నాకు అక్కకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇంకా అక్క ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. నేను మమ్మీ ఇంకా రూమ్ టూర్ చేసుకుంటూ ఉన్నాం. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది రూమ్? కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. నేనైతే అలా చాలా ఎంజాయ్ చేశాను. మేమందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అంతే ఫ్రెండ్స్, ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ టైం.